హల్లెలూయా. కొద్ది సమయం దేవుని మాటలు విందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రం. అందరికీ వందనాలు. యిర్మీయా పుస్తకం 31వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుదామా? తీశారా? అందరూ తీశారా? నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. ఎఫ్రాయిము అతని సంతతి వారు నడిపించబడిన నడవడికను బట్టి దేవుడు శిక్షించాడు. శిక్షకు వాళ్ళు లోబడ్డారు. లోబడిన తర్వాత దేవునితో ఒక మాట అంటా ఉన్నారు. ఏమన్నాయి అంటే, నీవు త్రిప్పిన ఎడల, చదవండి అన్నమాట, త్రిప్పిన ఎడల నేను తిరుగుదును. అయ్యా, నా వల్లైతే కావడంలే, మా వల్లైతే కావడంలే. నీవు త్రిప్పగలిగిన దేవుడు, నన్ను మార్చగలిగిన దేవుడు, మమ్మల్ని మార్చగలిగిన దేవుడు, త్రిప్పగలిగిన దేవుడు. నీవు మమ్మల్ని త్రిప్పితే, నన్ను త్రిప్పితే నేను తిరుగుదును, నేను తిరుగుదును అని దేవునికి చెప్తే, దేవుడు ఆ మాటలు విని అంటాడు, నేను ఇప్పుడే వినుచున్నాను, నేను ఇప్పుడే వినుచు ఉన్నాను అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఆయన ఉన్నవాడు అనువాడుగా ఉండి ఎన్నో బలమైన గొప్ప కార్యాలు చేశారు. గతములో చేశారు, మన రోజుల్లో చేస్తున్నారు, తర్వాత రోజుల్లో కూడా ఆయన చేస్తూనే ఉంటారు. స్థిరమైన గొప్ప కార్యాలు చేశారు, బలమైన గొప్ప కార్యాలు ఆయన చేశాడు. మనుషుల శక్తికి మించిన, ఊహకు మించిన కార్యాలు చేశారు ప్రభు. మనం ఆరాధించే దేవుడు చేసే ముఖ్యమైన కార్యం ఏమిటంటే, ఈ వాక్యములు మనం గమనిస్తే త్రిప్పేస్తాడంట ఆయన. అందుకనే ఎవరు త్రిప్పగలరు నా జీవితాన్ని, లేదా నా పరిస్థితుల్ని ఎవరు మార్చగలరు అని ఎరిగి గమనించి తెలుసుకొని ఆ దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళు విన్నవించుకోవడం మనం గమనించగలుగుతా ఉన్నాం. అక్కడ ఎవరు త్రిప్పగలరో ఆయన దగ్గరికే వచ్చారు. మనము కూడా ఎవరి దగ్గర ఉన్నామయ్యా అంటే ఆ దేవుని దగ్గరే ఉన్నాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ దేవుడు ఏం చేస్తాడంటే, మనం ఆరాధన చేస్తున్న దేవుడు త్రిప్పే దేవుడు. ఇంగ్లీష్లో ఉంటుంది టర్న్, TURN, ప్రక్కలో NED, ఈ అక్షరాలు ఉంటాయి. టర్న్, త్రిప్పుతాడు, త్రిప్పేవాడు, త్రిప్పును అనే మాటలు, మార్చును అనే మాటలు ఉన్నాయి. ప్రియమైన వల్ల దేవుడు త్రిప్పలేని కార్యం అనేది ఏది లేదు. దేవుడు మార్చలేని కార్యం ఏది లేదు. ఆయన దేనినైనా త్రిప్పివేయగలడు, దేనినైనా ఆయన మార్చగలడు. ప్రియమైన వల్ల దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ఒక రోజున సవాలు చేశాడు. అబ్రహాముతో కూడా అన్నాడు, నాకు అసాధ్యమైనది
ఏదైనా ఉన్నదా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏంటి అబ్రహాం, వయసు అయిపోయింది అనుకుంటా ఉన్నావు. నీ భార్య కూడా ఏంటి వయసు అయిపోయింది అనుకుంటా ఉన్నారు. అది మీకు అసాధ్యం, నాకు అసాధ్యమైంది లేదు. నేను త్రిప్పగలిగిన వాడను అని మనం దేవుని వాక్యంలో గమనించగలగాలి. ప్రియమైన వాళ్ళారా, ఆయన దేన్నైనా త్రిప్పగలడు, దేన్నైనా మార్చగలిగిన వాడు. మీరు అక్కడెక్కడ గమనిస్తే కాలములను సమయములను మార్చగలిగిన దేవుడు అని రాయబడింది. కాలాలైనా మార్చేస్తాడు, సమయాలను కూడా ఆయన మార్చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. ప్రియమైన వాళ్ళారా, కనుక మన దేవుడు ఎవరు అంటే త్రిప్పగలిగిన దేవుడు, మార్చగలిగిన దేవుడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఒక వాక్యం చూపిస్తాను చూడండి. సామెతల పుస్తకం 21వ అధ్యాయం 1వ వచనం. సామెతల పుస్తకం 21వ అధ్యాయం 1వ వచనం. అందరూ చదవండి. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలవల వలె ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాని త్రిప్పును. ఇంగ్లీష్లో మీరు చూస్తే కాలవులు అన్న దగ్గర రివర్ అని ఉంటుంది, నది అని ఉంటుంది. నది. రాజు హృదయం నది లాంటిది. ఎలాంటిది చెప్పండి? నది లాంటిది. నది మీరు చూడండి, నదిని ఎవరైనా త్రిప్పగలరా? ఎవరైనా త్రిప్పగలరా? రాజకీయ నాయకుడు కావచ్చు, లేదా సామాన్యుడు కావచ్చు, సామంతుడు కావచ్చు, ఆసామి కావచ్చు, భూస్వామి కావచ్చు, కోట్లు ఉన్న కోటీశ్వరుడు కావచ్చు, నదిని ఎవరైనా త్రిప్పగలరా? మొన్న ఫ్లడ్ వచ్చింది, కేరళలో వచ్చింది, తర్వాత విజయవాడలో కూడా వచ్చింది. ఎవరైనా త్రిప్పగలిగారా? మార్చగలిగారా? ఊరి మీదకి పోకుండా మార్చగలిగారా? మునిగిపోకుండా మార్చగలిగారా? మార్చలేరు. ఎవరి వల్ల కాదు. నదిని ఎవరు త్రిప్పలేరు. నది శక్తి కలిగింది. నది ఎవరి మాట విందో తన పని తను చేసుకుని పోతా ఉంటుంది. నదిని మనుషులు సృష్టించలా, మనుషులు కలుగు చేయలా, మనిషి కలుగు చేసేది కూడా కాదు అది. అందుకని మనిషి దాన్ని కంట్రోల్ చెయ్యలేడు. మనిషి వల్ల కూడా కాదు. ప్రియమైన వాళ్ళ మనిషి ఆలోచన ఆ నది ఎప్పుడు వినదు. నది మాట విందు. ఏమండి, ఎవరి ఆలోచన ఎవరిని ఎదిరించలేరు. అంత మాత్రమే కాకుండా దానికి ఇష్టం వచ్చేట్టుగా పారతా పోతానే ఉంటుంది. దానికి ఇష్టం పారతా పోతానే ఉంటుంది. అది ఏమాత్రం ఏమండి, అమ్మో నేనే కొత్త బిల్డింగ్ కట్టుకున్నాను అని దాని దగ్గర పోకుండా ఉంటుందా? ఇది పాత బిల్డింగ్లే, ఇది పోయినా పర్లేదులే అని దాని దగ్గర పోకుండా ఉంటుందా? ప్రవాహం పోకుండా ఉంటుందా? ఏమిగా దానికి ఏమి ఉండదు. అది శక్తి కలిగింది. ఎవరి మాట విందో, ఎవరి ఆలోచన కూడా విందో, ఎవరు దాన్ని ఎదిరించలేరు. అంత మాత్రమే కాకుండా దానికి ఇష్టం వచ్చేట్టుగా పారుతా పోతా ఉంటుంది. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళారా? అదేవిధంగా ఈ నదిని త్రిప్పగలిగిన వారు ఎవరు లేకపోయినప్పటికీ మన దేవుడు ఎవరయ్యా అంటే దాన్ని కూడా త్రిప్పుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, రాజు యొక్క హృదయం ఎలా ఉందంట? నీటి కాలువల అంటే నది వలె ఉంది. రాజు మీరు చూడండి, రాజు అంటే ఒకవేళ మీకు కష్టం అనిపించవచ్చు. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, లేకపోతే పిఎం గారు ఉన్నారు. నేను పోయి ఏదన్నా ఒక మాట చెప్పి తింటారా? చెప్పొచ్చుగా. నా ఆలోచన ఏమైనా అంగీకరిస్తారా? ఆయన శక్తి వేరు, నా శక్తి, ఆయన బలం వేరు, నా బలము వేరు. అర్థమవుతుందా? నా తెలివితేటలను బట్టి నేను ఏదైనా ఆలోచన చెప్తే వాళ్ళు ఆలోచన చెయ్యరు, అసలు తీసుకోరు. ప్రియమైన వాళ్ళరా, అయితే దేవుడు అంటాడు, నది లాంటి రాజు హృదయమును కూడా ఏం చేస్తాడంట? ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని త్రిప్పేస్తాడు. అర్థమవుతుందా? రాజుగారి మనస్సులో ఉన్న ఆలోచనలైనా, తలంపుల్లో ఉన్న ఆలోచనలైనా, ఏమండి ఆయన ఉద్దేశాలైనా, ఆయన సంకల్పించిన సంకల్పాలైనా క్షణములో త్రిప్పుడుకు శక్తి కలిగిన దేవుడు ఆయన. యేసయ్యకి మహిమ కలుగును గాక.
కారణం సృష్టించిన సృష్టికర్త, మనిషిని సృష్టించిన సృష్టికర్త. ప్రియమైన వాళ్ళరా, కనుక ఆయన ఏదైనా చేటుకు శక్తి కలిగిన దేవుడు, సమర్థుడైన దేవుడు, ఏదైనా త్రిప్పగలిగిన వాడు, మార్చగలిగిన వాడు ఆయన. అది మనం మన వ్యక్తిగత జీవితంలో గుర్తిరుగుదుము గాక. నదిలాంటి రాజు హృదయమే త్రిప్పిన దేవుడు మన కొరకు సమస్తమును త్రిప్పి మనకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా గమనించాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. చూడండి, మొదటి మాట కీర్తనల పుస్తకం 30వ కీర్తన 11వ చరణం. అందరూ చదవండి, తీయండి. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు, నాట్యముగా త్రిప్పి ఉన్నావు. ఇంగ్లీష్లో ఆ మాట ఉంటుంది, టర్న్ అనే మాట ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, నా అంగలార్పును ఏం చేశాడయ్యా అంటే నాట్యముగా త్రిప్పివేశాడట. అక్కడ అంగలార్పు ఉంది, అక్కడ ఏడుస్తూ ఉన్నారు, అక్కడ బాధపడతా ఉన్నారు, కన్నీరు మున్నీరు చేసుకుని ఏడుస్తూ ఉన్నారు, దిగులు పడతా ఉన్నారు. ఏంటి నా కర్మ, నా కర్మ, నా కర్మ, నా కర్మ అని. ఆ కర్మనైనా లేదా ఆ తలరాతనైనా క్షణాల్లో తిప్పగలిగిన వాడు ఎవరయ్యంటే నజరేయుడైనా యేసయ్య. నిశ్చయముగా కార్యము చేయునుగాక. హల్లెలూయా. మీ అంగలార్పును ఆయన నాట్యముగా త్రిప్పివేయునుగాక. మీ బాధను ఆయన నాట్యముగా త్రిప్పివేయునుగాక. మీ దిగులు, మీ చింత ఆయన నిత్యముగా నాట్యముగా త్రిప్పివేయునుగాక. మీ అంగలార్పు నాట్యముగా త్రిప్పివేయునుగాక. ఇప్పుడు మీరు చూడండి, ఆ కీర్తన యొక్క పై భాగములో గమనిస్తే ఏమని రాయబడింది? గృహ ప్రతిష్టాపన గానం, గృహ ప్రతిష్టాపన గానం అని రాయబడింది. ప్రతి పాటకి ఒక థీమ్ ఉంటుంది. అందుకని అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, చూడు, అరే మొట్టమొదటి ఏ పాట పాడాలో నీకు అర్థం కావట్లేదురా, మొట్టమొదటి ఏ పాట పాడాలో అర్థం కాదు, తర్వాత ఏం పాట పాడాలో అర్థం కాదు అని అప్పుడప్పుడు నేను అంటుంటాను కదా. ఆ థీమ్ గమనించండి. అది ఎప్పుడు పాడే పాట అంట? నోరు తెరరాబండి. నా స్తుతి పాత్రుడా నా యేసయ్య అంటావా? పాడతావా? ఏం పాడతావు? చెప్పొచ్చుగా. నా వేదనలో వెదికి తిని, వెళ్ళిపోతుంది కదా, అక్కడికి వెళ్ళిపోద్ది అన్నమాట. అర్థమైందా? సరే, సంతోషంగా ఉన్నావు, అప్పుడు నా వేదనలో వెతికి తిని పాడతావా? చెప్పరాబండి. అందుకనే పాటలు పాడేటప్పుడు కూడా ఆలోచన ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఇది నేను పాడగలనా పాడలేనా అనేది కూడా ఆలోచన చేసుకోవాలా. ఏదో ఉన్న రాగం లేనట్టు, లేని రాగం ఉన్నట్టు పెట్టి ఇప్పుడు చేయకూడదు అట్లా. హల్లెలూయా. యేసయ్య కృపదయ చేయును గాక. కనుక ప్రియమైన వారు అక్కడ చూడండి, గృహ చెప్పండి ప్రతిష్టాపన గానము అని రాయబడింది. చాలా ప్రత్యేకమైన కీర్తన. ఆ కీర్తనలో ఆయన పాడుకున్న పాట ఏంటంటే, ఆయన రాసిన పదాల్లో పాట మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, నా ప్రాణము మౌనముగా ఉండకుండానట్లు, మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పుని నాట్యంగా మార్చావయ్యా. ఎందుకన్నాడు ఆ మాట అని గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎండకి ఎండిన వ్యక్తి, వర్షానికి తడిచిన వ్యక్తి, అడవిలో గొర్రెలు కాసుకుంటా ఆ పరిస్థితుల నుంచి దేవుడు తీసుకుని వచ్చి రాజ్యాన్ని పరిపాలించి రాజుగా చేసిన తర్వాత ఆయన ఇప్పుడు ఏ ఇంట్లో ఉన్నాడు తెలిసినా సరంబి వేయబడిన ఇల్లు అని రాయబడింది. దేవదారు మ్రానులతో, సరళ వృక్షపు మ్రానులతో ఏమండి కట్టబడిన ఇల్లు అని రాయబడి. అందుకే ఆయన అంటాడు, నేనేమో దేవదారు మ్రానులతో, సరళ వృక్షపు మ్రానులతో కట్టబడిన ఇంట్లో ఉన్నాను, దేవుని మందసమేమో డేరోలో ఉన్నది అంటాడు.
అర్థమవుతుందా? అంత విలువైన, అంత గొప్పదైన ఏమండి అంతటి ఎవ్వరూ ఏమండి అనుభవించలేని ఆ స్థితిని ఆయన అనుభవించే స్థితిలోనికి దేవుడు తీసుకొని వస్తే అప్పుడు ఆయన అన్నమాట ఏం తెలుసునా? ఇప్పుడు చెప్పండి. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించేటట్లు నా అంగలార్పును హల్లెలూయా. ఒక్కొక్కరు అంగలార్పు నా దేవుడు నాట్యంగా మార్చును గాక. అంటే చూడండి, దావీదు ఆ స్థితిలోనికి రాక మునుపు, దావీదు ఏమంటే ఆ స్థానములోనికి రాక మునుపు, సరంబితో వేయబడిన ఇళ్లలో లేదా దేవదారం రాణులతో, సర్వక్షమం రాణులతో కట్టబడిన ఇంటిలో ఉండక మునుపు ఆయన జీవితం ఎలా ఉంది అనంటే ఏడ్చుకుంటా ఉన్నాడు. నా అంగలార్పు ఏమన్నట్టు అక్కడ చెప్పండి గట్టిగా, ఆయన జీవితం ఎలా ఉందంట? అంగలార్పు, ఏడ్చుకునే జీవితం, కన్నీరు విడిచే జీవితం. చూడండి 6వ కీర్తన 6వ వచనం చూడండి. 6వ కీర్తన 6వ వచనం చూడండి. నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రి. ఎప్పుడంట? మనమైతే ఏదో ఒకప్పుడు, ఏదో ఒక సందర్భంలో, ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భాన్ని బట్టి, ఒక్కొక్క పరిస్థితిని బట్టి, ప్రతికూలతను బట్టి ఆయా సమయాల్లో ఏడుస్తూ ఉంటారు, బాధపడతా ఉంటారు. అర్థమవుతుందా? అయితే ఆయన జీవితం మనం గమనిస్తే మీరు చూడండి, ప్రతి రాత్రి కంటిన్యూస్గా ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోతాను. అంటే ఆయన ఎంతగా కన్నీరు విడిచారో, ఎంతగా ఆ బాధ మధ్యలో, ఎంత వేదన మధ్యలో అతని జీవితం నడిపించబడిందో గమనించిన ప్రియమైన వాళ్ళరా, ఆ మాట చూడండి. అక్కడ పరుపు తేలిపోతుందంట, తర్వాత పడక కొట్టుకుపోతా ఉందంట. కొట్టుకుపోతుంది ప్రియమైన వాళ్ళు. అంతగా కన్నీరు విడిచి నడిపించబడిన జీవితం ఆయనలో మనం గమనించగలగాలి. ఎందుకని అలాంటి పరిస్థితులు కలిగాయి అని మనం గమనిస్తే చూద్దామా? సమూయేలు 2వ పుస్తకం 15వ అధ్యాయం 30వ వచనం. సమూయేలు 2వ పుస్తకం 15వ అధ్యాయం 30వ వచనం చూడండి. దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలినడకనంట, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఏమండి తల కప్పుకొని ఏమండి ఆ తర్వాత చూడండి ఎక్కుతా ఉన్నాడు, ఏడుస్తా ఉన్నాడు. ఒక ప్రక్క ఎక్కుతానే ఉన్నాడు, ఏడుస్తానే ఎక్కుతానే ఉన్నాడు. అంతగా ఆయన జీవితంలో ఆ కన్నీరు విడిచిన పరిస్థితులు మనం గమనించగలం ప్రియమైన వాళ్ళరా. అంతగా బాధల మధ్యలో, వేదన మధ్యలో నడిపించబడిన జీవితం కూడా ఆయన కలిగి ఉన్నాడు. ఎవరి ద్వారా అది కలిగింది అని అంటే తన సొంత కుమారుని ద్వారానే, తను కన్న కొడుకు ద్వారానే అలాంటి పరిస్థితులు కలిగాయి. అతగాడు చేసిన ఆ కుట్రను బట్టి, అతగాడు చేసిన ఏమండి ఆ పనులు బట్టి అతగాడికి, తండ్రికే అలాంటి పరిస్థితులు కలిగాయి. ఇంకా మీరు చూడండి 18వ అధ్యాయం 33వ వచనం చూడండి. అక్కడే 18వ అధ్యాయం 33వ వచనం. రాజు బహు కలతపడి గుమ్మమునకు ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఒకసారి గమనించండి. ఎంతగా ఏడ్చాడో గమనించండి. ఆ కుమారుని ద్వారా అడవి పాలయ్యాడు, ఆ కుమారుని ద్వారానే చెప్పులు కాళ్ళు లేకుండా బయలుదేరాడు, ఆ కుమారుని ద్వారానే కొండలు గుట్టలు తిరిగాడు, ఎక్కుతూ ఏడుస్తా ఉన్న పరిస్థితి కలిగిన కుమారుడు ఎప్పుడైతే మరణించాడని తెలిసిందో వెంటనే ఆ విషయం కూడా అతన్ని కలిసివేసింది,
అతన్ని కలవరపరిచింది. ఆ పరిస్థితిని బట్టి కూడా ఆ వ్యక్తి ఏమన్నా పోయాళ్లే దుర్మార్గుడు అని అనుకున్నాడా? అనుకోలేదండి. పోయాళ్లే, నా మీద కుట్ర చేసిన వాడు పోయాళ్లే అని ఏమాత్రం అనుకోకుండా నా కుమారుడా నా కుమారుడా నా కుమారుడు అని ఎంతగా విలపించాడో, ఏమంటే ఎంతగా ఏడ్చాడో, కన్నీరు విడిచాడో మనం గమనించగలగాలి ప్రియమైన వాళ్ళరా. ఒకవేళ అలాంటి పరిస్థితులు లేకపోయినా ఏమండి నీ కుమారుని బట్టి, నీ కుమార్తెను బట్టి, లేదా నీకు కలిగిన పరిస్థితులను బట్టి, లేదా ప్రతికూలతలను బట్టి ప్రతి రాత్రి ఏడుస్తా ఉన్నావా? ప్రతి రాత్రి కన్నీరు విడుస్తా ఉన్నావా? ఏడుస్తా ఉన్నావు, పని చేసుకుంటా ఉన్నావు, ఏడుస్తా ఉన్నావు, నడుస్తా ఉన్నావు, ఏడుస్తా ఉన్నావు. ఏమంటే ఏంటి పరిస్థితి, ఏమైపోతుందో పరిస్థితులు, ఏమైపోతాయో అన్న ఆ హృదయ ఆలాపనతో నీ జీవితం నడిపించుకుంటా ఉన్నావా? నా యేసయ్య నీ కన్నీటిని నాట్యంగా మార్చును గాక, నీ కన్నీటిని ఆయన నాట్యముగా త్రిప్పివేయును గాక. హల్లెలూయా. గగనము చీల్చుకుని గనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకుని గనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది. గగనము చీల్చుకుని కనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను, పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను. నీ కౌగిలిలో నేను విశ్రమింతును, నీ కౌగిలిలో నేను విశ్రమింతును. గగనము చీల్చుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది, మర్మమయున నీవలె రూపించుచున్నది. ఈ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది, మర్మమయున నీవలె రూపించుచున్నది. కళంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరెదను, కళంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరెదను. యుగ యుగాలు నీతో
గగనము చీల్చుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్యా. నీ కృపా బాహుళ్యమే ఐశ్వర్యమునిచ్చినది, తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది. నీ కృపా బాహుళ్యమే ఐశ్వర్యమునిచ్చినది, తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది. అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో, అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో సియోనులో నీతో నేనుందును, సియోనులో నీతో నేనుందును. గగనము చీల్చుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్యా. గగనము చీల్చుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, ఉల్లసించుచున్నది.